హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మీకు 10th క్లాస్ అర్హతతోనే 10th ఇంటర్ పాస్ అయ్యుండి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ 45,000 వరకు కూడా ఉంటుందండి. సివిలియన్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. వీటన్నిటికీ కూడా తక్కువ పోటీ ఉంటుందన్నమాట. సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఉందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఇది అసలు ఎవరిస్తున్నారు అంటే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి డిఫెన్స్ సివిలియన్ పోస్టులు అనమాట. ఏఐపిటి అండ్ ఏపీసీటీ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది మనకి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి. పోస్ట్ వైజ్గా వేరియస్ పోస్టులకి వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ ఎల్డీసీ పోస్ట్ అనమాట. వన్ ఉంది. అన్రిజర్వ్డ్ ఇచ్చారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కుక్ 2 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. గార్డెనరు, సఫాయి వాలా, వాచ్మెన్, ఈ విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కూడా ఇస్తున్నారు. 1, 2, 1 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 18 to 25 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 to 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 18 to 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ పే స్కేల్ ఎలా ఉందో చెక్ చేద్దాము. ఫస్ట్ పోస్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ కదా. ఎల్డీసీకి మీకు లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. 19,900 నుండి 63,200 వరకు బేసిక్ పే ఉంటుందన్నమాట. అంటే మీకు గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు అప్రాక్సిమేట్లీ 45,000 వరకు కూడా శాలరీ వస్తుందండి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఎసెన్షియల్ 12th క్లాస్ ఉంటే చాలన్నమాట. 12th క్లాస్ మీరుండి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అండ్ మీకు ఇంగ్లీష్ టైపింగ్ అనేది 35 words per minute వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ కాకపోయినా హిందీ అయినా కూడా 30 words per minute చేసి ఉండేటట్టు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ ప్లస్ టైపింగ్ అనేది 35 words per minute చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ కుక్ అనమాట. అంటే కుకింగ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చి కుక్ అండి. లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. దీనికి కూడా సేమ్ ఉంది. 19,900 నుండి 63,200 వరకు బేసిక్ పే ఉంది. దీనికి కూడా మీకు సేమ్ శాలరీ వస్తుంది. 40,000 పైనే ఉంటుందన్నమాట. అండ్ దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ట్రేడింగ్ అంటున్నారు. అంటే ఇండియన్ కుకింగ్ అనేది మీకు తెలిసి ఉండాలి, బాగా చేసేటట్టు ఉండాలన్నమాట. మంచిగా కుకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. 10th క్లాస్ ఉండి కుకింగ్ వస్తే చాలన్నమాట ఎలిజిబుల్ మీరు. అదేవిధంగా ఎంటీఎస్ గార్డెన్, ఎంటీఎస్ సఫాయి వాలా అండ్ ఎంటీఎస్ వాచ్మెన్ పోస్టులకు కూడా మీకు ఓన్లీ 10th క్లాస్ ఉంటే చాలు. 10th క్లాస్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ రిలవెంట్ ఫీల్డ్స్లో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీకు అడ్వాంటేజ్ అనమాట. నాట్ మ్యాండేటరీ బట్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఓన్లీ 10th క్లాస్ అర్హతతో మీరు అప్లై చేసుకోవచ్చు ఎంటీఎస్ పోస్టులకి. ఎటువంటి ఫీజు కూడా లేదండి. దీనికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ పేపర్స్ అనేవి అన్నీ కూడా మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఇస్తా అంటున్నారు. అదేవిధంగా మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎల్టీసీ పోస్టులకి మీకు ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, స్కిల్ టెస్ట్ అనేది మీకు కంప్యూటర్లో ఉంటుందన్నమాట. ఈ టాపిక్స్ కవర్ అవుతాయి. 2 hours టైం ఉంటుందంట. పిహెచ్పి వాళ్ళకి ఎక్స్ట్రా 20 minutes ఇస్తారండి. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.25 నెగిటివ్ మార్క్ కట్ అవుతుంది అనమాట రాంగ్ ఆన్సర్కి. జనరల్ ఇంటెలిజెన్స్కి 25, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25, జనరల్ ఇంగ్లీష్ 50 marks, జనరల్ అవేర్నెస్ 50 marks. ఈ విధంగా ప్రతి టాపిక్కి ఈ విధంగా ఉంటాయన్నమాట. మీరు ఎగ్జామ్ త్రూ అయితే సరిపోతుందండి. మిమ్మల్ని డైరెక్ట్ సెలెక్షన్ చేసుకుంటారు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయరు. కాబట్టి ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలు కాదండి. ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. మనకి ఇక్కడే అప్లికేషన్ అనేది ఇస్తున్నారు. ఆ అప్లికేషన్ కూడా మీరు ప్రింట్ తీసుకొని అప్లికేషన్ కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉందండి. ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజు ఫోటో అంటించి సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు. సగం మేము పేపర్ మీద, సగం ఫోటో మీద వచ్చేటట్టు సైన్ చేయండి. ఇక్కడ అడ్రస్ కూడా ఇక్కడే మెన్షన్ చేస్తున్నారు మనం ఏ అడ్రస్కి పంపాలి అనేది. ద కమాండెంట్, ఏఐపిటి అండ్ ఏపీసీటీ
ద కమాండెంట్ ఏఐపిటి అండ్ ఏపీటీసీ డిపో, పూణే సోలాపూర్ రోడ్ నియర్ రామ్టెక్డి, హదప్సర్, పూణే 411022. ఈ అడ్రస్కి పోస్ట్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది మెన్షన్ చేయండి, కేటగిరీ మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇవన్నీ కూడా న్యూస్ పేపరు, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అన్నీ మీకు క్లియర్గా ఇచ్చారనమాట. ఈ న్యూస్ పేపర్ నెంబరు, రెఫరెన్స్ నెంబర్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు, స్టార్టింగ్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. మీ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి డిక్లరేషన్, మీ పేరు రాయండి, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, డేట్, ప్లేస్. ఈ విధంగా ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసి, మీ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, ఇక్కడ రాసారు ఏమేమి పెట్టాలో, మార్క్ లిస్టులు, మెట్రికులేషన్ సర్టిఫికేటు, సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్, డ్యూలీ ఫిక్స్డ్ విత్ ₹5 స్టాంప్, ₹5 స్టాంప్, పోస్టల్ స్టాంప్ అనేది కంపల్సరీ పెట్టాలండి. ఎందుకంటే మీకు హాల్ టికెట్ పంపితే కనుక దీనికే రిటర్న్ వస్తుంది కాబట్టి మీరు కంపల్సరీ ఇది పెట్టాలన్నమాట, ₹5 స్టాంప్ అనేది. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, సెల్ఫ్ అటెస్టెడ్ వెనకాల మీరు సైన్ చేసి పంపండి ఎక్స్ట్రా. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళది కాపీ పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు పెట్టాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టాలి, కాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ పెట్టాలి. ఇవన్నీ కూడా ఒక సెట్ మీరు ప్రింట్ తీసి సైన్ చేసి అన్నిటి మీద అప్లికేషన్కి అటాచ్ చేయండి. అప్లికేషన్కి అటాచ్ చేసి ఇవన్నీ కూడా ఎన్వలప్లో పెట్టి ₹5 స్టాంప్ అంటించి ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేస్తున్నారు చూడండి. ద కమాండెంట్ ఏఐపిటి అండ్ ఏపీటీసీ డిపో, పూణే మహారాష్ట్ర, పిన్ 411022. ఈ అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా పంపాలన్నమాట. అది లాస్ట్ డేట్ కూడా మీకు వచ్చేసి 26 జూలై వరకు టైం ఉందండి. ఆ లోపు మీరు పంపించేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 10th క్లాస్ అర్హతతోనే అడుగుతున్నారు కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి.